రైట్. ఇక శ్రీకాకుళం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియా బారిన పడి ఇప్పటికే నలుగురు చనిపోయారు కూడా. 70 మంది బాధితులు ప్రభుత్వ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డయేరియాను గుర్తించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది అనే విమర్శలు మరోసారి వినిపిస్తున్నాయి. గంటలు గడిచే కొద్ది డయేరియా బాధితులు పెరుగుతూ ఉన్నారు. డయేరియా బాధిత ప్రాంతాల్లో తూతుమంత్రంగా వైద్య సేవలు చేస్తున్నారు. డయేరియా మరణాలు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తీరుపై శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్, చూసాం మనం గత సంవత్సరం కూడా కూటమి సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ డయేరియా బారిన పడి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పరిస్థితులు ఏ రకంగా ఉండేవో మనం చూసాం. ప్రస్తుతం అదే అలసత్వం కనిపిస్తోంది అనేది శ్రీకాకుళం వాసుల్లో వినిపిస్తున్న మాట. ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? హాస్పిటల్స్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎప్పటికీ మేలుకుంటుంది యంత్రాంగం? ఏంటి మీద ఇన్పుట్స్? గతంలో కూడా గుర్ల వంటి ప్రాంతంలో డయేరియా ప్రబలినప్పుడు పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. దాదాపు 100 మందికి పైగా డయేరియా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. 64 మంది ఆసుపత్రిలో చికిత్స పొందితే 39 మంది ఇళ్లలో ఉండి స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడుతూ వైద్య సేవలు అందుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం దమ్మల వీధిలో ఉన్నాం శ్రీకాకుళంలో. అసలు అత్యంత దారుణమైనటువంటి పారిశుద్ధ్యం కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇంకా ఈ డ్రైనేజ్ని అధికారులు క్లీన్ చేసామని చెప్తున్నారు. క్లీన్ చేస్తేనే ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా మురుగుతో నిండిపోయినటువంటి కాలువల మధ్యలోనే ప్రజలు జీవనం సాగిస్తున్నటువంటి అత్యంత దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇవన్నీ కూడా వాటర్ పైప్ లైన్స్ డ్రైనేజ్ మీదుగా వెళ్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం గమనించవచ్చు. ఈ దమ్మల వీధులోనే అత్యధికంగా డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది. అయితే తొలి దశలో అధికారులు గుర్తించడంలో వైఫల్యం చెందారనేది స్పష్టంగా అర్థమవుతోంది. డయేరియా ప్రబలిన తర్వాత పూర్తిగా యంత్రాంగం అప్రమత్తం అయ్యి చర్యలు చేపట్టుంటే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగేది కాదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ప్రజలు కూడా తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళినా అంటే దమ్మల వీధిలో ఉండేటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇటువంటి దారుణమైనటువంటి పారిశుద్ధ్యమే దర్శనమిస్తుంది. అందుకే రోగాలు కూడా ప్రబలుతున్నాయనే భావనలో ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి కాకివీధి, వాంబే కాలనీ వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున డయేరియా కేసులు నమోదయ్యాయి. అక్కడ కూడా ఇటువంటి దారుణమైనటువంటి పారిశుద్ధ్యం ఉంది. కోతవేటు దూరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఉంది. అయినప్పటికీ కూడా ఎటువంటి పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతోనే ఇలాంటి దుర్భర పరిస్థితి, దుర్గంధంతో నిండినటువంటి వాతావరణంలోనే ప్రజలు జీవించాల్సినటువంటి దయనీయ పరిస్థితి శ్రీకాకుళం నగరంలో నెలకొందనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే కొద్దిసేపటి క్రితమే మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ వాటర్ పైప్ లైన్తో పాటు డ్రైనేజీ పైప్ లైన్కు ఉన్నటువంటి లీకేజీలను గుర్తించామని చెప్పడం జరిగింది. అయితే వాటర్ కంటామినేషన్కి సంబంధించినటువంటి పూర్తిగా సమాచారం అంటే రిపోర్ట్ ల్యాబ్కి శాంపిల్స్ పంపడం జరిగింది. ఎక్కడెక్కడైతే డయేరియా లక్షణాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆయా ప్రాంతాల్లో సేకరించినటువంటి మంచినీటి నమూనాలను ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటర్ కంటామినేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే లీకేజీలు గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా వాటర్ కంటామినేషన్ జరిగి ఉంటుంది అనేది అంతా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో డయేరియా ప్రబలినప్పుడు కూడా మంచినీటి కలుషితం కారణంగానే డయేరియా మరణాలు సంభవించాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా అలాంటి పరిస్థితి నెలకొందనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అయితే అధికారులు ఇంకా పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటర్ కలుషితంపై పూర్తిగా స్పష్టత ఇస్తామని తేల్చి చెప్పడం జరిగింది. అయితే వెంటిలేటర్పై ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. శ్వాస తీసుకోవడంలో కావచ్చు, మల్టీ ఆర్గాన్స్కి ఆ ఇబ్బంది అంతా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా చాలామంది డయేరియాతో ఇబ్బంది పడుతున్నారు. కేసులు పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం కూడా అందుకున్నటువంటి అధికారులు ఇప్పటికే ఇంటింటికి సర్వేను కూడా ప్రారంభించినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అత్యంత దారుణమైనటువంటి ఈ పరిస్థితిని ప్రజలకు, ప్రపంచానికి చూపించబోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డయేరియాతో మరణాలు సంభవిస్తున్నాయనేది స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే చికిత్స పొందుతున్న వారికి ఇంకా కోలుకుంటారా లేకపోతే పరిస్థితి విషమించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం డయేరియా బారిన పడిన వారందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించలేనటువంటి దయనీయ పరిస్థితి కూడా శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తోంది. ఇక్కడ నుంచి